ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం చేతుల్లోకి తీసుకొని 2వ పేతురు 1వ అధ్యాయము అందరు రావాలి. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనములో దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేని యందు మనం పైన చదువుకుని ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదకర్త, గొప్ప దేవ, సజీవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, నీకు వందనాలు. నువ్వు మా కొరకు ఈ భూలోకమునికి వచ్చావు, మా పాపమును క్షమించావు, నీ యొక్క పరిశుద్ధమైన రక్తమును చిందించావు. మా కొరకు ప్రభా ఎన్నో ఇక్కట్లను బాధలను అనుభవించి మా పాప భారమునంతా భుజముల మీద శిలువ మీద మీరు మోసినందుకు నీకు వందనాలు. మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడవై ఆది సంభూతుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి ప్రభువాని స్తుతులు, స్తోత్రములు. గొప్ప పరిశుద్ధాత్ముడిగా సంఘంలో మీరు ఉంటారని వాగ్దానం చేశావు. మా మధ్యలో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ లేఖనమును మీరు తీసుకొని దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని వాక్యము చీకటి గల చోట దీపమైన తండ్రి, నీకు వందనాలు. ఆ దీపపు వెలుగులో మా బ్రతుకులను మేము సరిచేసుకొని నీ యొక్క ఉదయ కాంతికి వచ్చేలాగా సహాయం చేయమని ఈ సమయం ముందు ప్రభు ఈ పరిశుద్ధ లేఖనమును నీ చేతులకు అప్పగించుకుంటూ మా హృదయాలను, మా యొక్క చెవిని ప్రభు మీరు సున్నతి చేర్చి వినటానికి, గ్రహించటానికి తగిన శక్తిని, బలమును మాకు ప్రసాదించమని మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మ ఆవేశం కింద ఉంచి నీ స్వాధీనం అందించుకొని చెప్పవలసిన వాక్యం శ్రద్ధగా వినటకు సహాయం చేసి మంచి సత్తువు గల భూమిలో పడిన విత్తనముగా నూరంతలుగా ఫలించలాగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. దూరం కూర్చోండి, దూరం కూర్చోండి. ముందు కూర్చోండి, ముందు కూర్చోండి, ముందు కూర్చో. ఇంకా చల్లడి గాలి వస్తుంది. ముందు కూర్చో. రైట్. ఇంకా రావాలమ్మా, పిల్లలందరూ రావాలి లోపలికి. రే అందరు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషము. ఏంటంటే చదువుకున్నాం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. హల్లెలూయా. ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల, లేదా ఆ దీపమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వెలుగుంటేనే జీవం ఉన్నది. వెలుగు లేనట్లయితే ఏ
పంట కూడా ఈ భూమి మీద పండదండి. వెలుగుంటేనే భూమి మీద పంట అన్నది పండుతుంది. ఇప్పుడు నువ్వు తిని జీవించాలంటే నీకు ముఖ్యంగా కావలసినది ఏంటిది? వెలుగు అయి ఉన్నది. ఆ వెలుగు వలన నీకు ఆహారము వస్తుంది. అప్పుడు నువ్వు ఆహారం తిని జీవిస్తావు. ఒకవేళ ఈ వెలుగు అన్నది లేనట్లయితే పంట అన్నది, ఏ చెట్టు అన్నది, ఏ మొక్క అన్నది నీకు ఎటువంటి ఆహారము ఇవ్వలేదండి. అప్పుడు నువ్వేమవుతావు? జీవము లేక, ఆహారము లేక నీవు చనిపోతావు. సింపుల్. కాబట్టి వెలుగు అన్నది ఎంతో అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనం ఏమని చదువుకున్నామంటే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు. అది మీ హృదయములలో ఒకటి ఉదయించాలండి. అదేమిటి? వేకువ చుక్క. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ దినం మనము వేకువ చుక్క అంటే ఏమిటి, పరిశుద్ధ గ్రంథములో నుండి దాని యొక్క వివరణలు ఏమున్నాయో అన్నది ఈ దినం మనము తెలుసుకుందాం. ఆ వేకువ చుక్క, అలాగే నీవు కూడా ఈ దినము పని చేయాలి. ఆ వేకువ చుక్కలాగానే నేను కూడా ఈ దినము పని చేయాలండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ముందు జరుగు. ఎందుకో లోపడ్డప్పుడు కూర్చుంటున్నా, ముందు జరుగు. ఇంత ప్లేస్ కాలు పెట్టుకొని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము బయటికి నడిచి వచ్చి రాత్రికాల వేళ ఎందు ఆ ఆకాశమందు ఒకవేళ తెల్లవారుజామున చూసినట్లయితే అక్కడ కదులుచున్నటువంటి వేకువ చుక్కను మనము గమనిస్తాం. కదులుచున్నటువంటి వేకువ చుక్కను మనము గమనిస్తాం. వేకువ చుక్క ఎంతో ప్రకాశమానంగా పెద్దదిగా మనకు కనపడతా ఉంటుంది. దానిని బట్టే అది వేకువ చుక్క అని మనము గమనిస్తాం. నిజానికి తెలిసిన వాడు ఆ వేకువ చుక్క ఏమి బోధిస్తున్నది, అదేం బోధిస్తున్నదంటే రాబోయే సూర్యుని యొక్క మహోన్నత కాంతిని వేకువ చుక్క ప్రతిబింబిస్తుంది. దీన్ని రాబోయే సూర్యుని యొక్క మహోన్నత కాంతిని వేకువ చుక్క ప్రతిబింబిస్తుంది. వేకువ చుక్కకు తనంతట తాను మెరిసేటటువంటి కాదు, దేవుని యొక్క లేకపోతే సూర్యుని యొక్క వెలుగును తీసుకొని ఇదేం చేస్తుంది? ప్రకాశిస్తుంది ఇంకా బ్రైట్ గా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వేకువ చుక్క అది అంతగా దగదగ మెరియుటకు కారణం మీకు తెలుసా? అది సూర్యునికి ఎంతో సమీపముగా ఉంటుంది. సూర్యుని ప్రభావము వేకువ చుక్క మీద పడును. సూర్యుని ఆగమనాన్ని వేకువ చుక్క ముందు చూపును. సూర్యుడు వస్తున్నాడు అని ఏం తెలియజేస్తుంది? వేకువ చుక్క తెలియజేస్తుంది. పూర్వకాలంలో ఇప్పటికి మనకు టైం ఉన్నది, గడియారాలు ఉన్నాయి. కాబట్టి మనము చూస్తాం 3 అయింది, 4 అయింది, 5 అయింది, తెల్లవారుతుందని మనం అనుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో గడియారాలు అందరి దగ్గర ఉండేయా? ఎవరో కొంతమంది దగ్గర ఉండే. కానీ ఆనాటి ప్రజలు తెల్లవారుజాముని లేచి తమ దూర ప్రాంతం నుండి పొలాలకు వెళ్ళి పనిచేయటానికి, గేదెలను, ఆవులను, పశువులన్నిటిని మేపటానికి, వాటన్నిటిని ఏ విధంగా కాలాన్ని వాళ్ళు లెక్కించేవాళ్ళు? ఆ చుక్కలను పట్టి. ఎప్పుడైతే ఆకాశంలో ఈ వేకువ చుక్క ఎక్కువ వెలుగుతోటి వెలుగుతా ఉందో అప్పుడు వాళ్ళకి ఏమని అర్థమవుతుంది? తెల్లవారుటకు
సమయము ఆసన్నమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటిది? నీతి సూర్యుడు బయటకి రాబోతున్నాడు. ఆత్మీయ అర్థంలో మనము యేసుక్రీస్తుని నీతి సూర్యుడు రాబోచున్నాడు. సూర్యుని ఆగమనాన్ని వేకు చుక్క ముందు చూపుతుంది. అది ముందస్తుగా వచ్చుచున్నాడు సూర్యుడు అని అది అరచి చెప్పుచున్నట్టుగా దాని భావం. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే మనము కూడా వేకు చుక్కలమే. దేవుని పిల్లలందరూ వేకువ చుక్కలండి. హల్లెలూయా. కాబట్టి వేకువ చుక్కలారా మనమేం చేయాలి? ఆయన రాకడను గురించి మీరు గట్టిగా అరచి పిలిచే సమయంగా ఇది ఉన్నది. మనం ఒక వేకు చుక్కగా ఉండాలి. మన నీతి సూర్యుని యేసుక్రీస్తు యొక్క వెలుగు మన మీద ఎక్కువగా ప్రసరించబడతా ఉన్నది. కాబట్టి మనం ఏం చెప్పాలి లోకానికి? నీతి సూర్యుడు రాబోచున్నాడు, ఆయన రాకడ రాబోచున్నది, ఆయన రాకడ జరగబోచున్నది అని గట్టిగా అరచి పిలిచే సమయం ఇదిగా మనము ప్రకాశించాలి. అది వేకు చుక్కగా మనం ఈ దినం చేయాల్సి. ప్రకృతి సంబంధంగా వేకువ చుక్క ఎవరిని చూపిస్తున్నది? రాబో సూర్యుని చూపించినట్లయితే ఆత్మ సంబంధముగా వేకువ చుక్కలుగా మనమున్నాము. కాబట్టి నేను వెలుగై ఉన్నానని ప్రభు చెప్పాడు. మీరు నీ లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు వేకువ చుక్క అయి ఉన్నది. కాబట్టి మనము ఎవరి గురించి చెప్పాలి? దేవుని యొక్క రెండవ రాకడ గురించి గట్టిగా అరిచి పిలిచే సమయముగా ఉండి మనం ప్రకాశించాలి. కాబట్టి వేకువ చుక్కలారా మేల్కొనండి. మనం ఏం చేయాలి? మేల్కొన్నట్టుగా. కుమారుడు అతి శీఘ్రముగా ఇచ్చట ఉండబోతున్నాడని అది చెప్పుచున్నది. ఏంటిదంట? యేసుక్రీస్తునే కుమారుడు అతి శీఘ్రముగా రాబోచున్నాడు, ఉండబోచున్నాడని వేకువ చుక్క తెలుపుతాము. ఇది SUN సన్ అంటే సూర్యుడు, SON సన్ అంటే కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి వేకువ చుక్క ఆకాశమందు నిగనిగలాడుచు మెరియుటను మనం చూసినప్పుడు అది శీఘ్రముగా సూర్యుడు ప్రకాశించబోతున్నాడని దాని వలన అర్థమగును. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వెతుకు, దేవుని యొక్క వేకువ చుక్కలారా మనము లేచి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన మహిమను ప్రకాశించుచున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన మహిమను ప్రకాశించుతున్నప్పుడు అది సర్వోన్నతుని యొక్క శీఘ్ర ఆగమనాన్ని చూపించుచున్నది. అదండి మనం తెలియజేయాల్సింది. అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన మహిమను గురించి మనం ప్రకాశిస్తూ ఆ సర్వోన్నతుని యొక్క శీఘ్ర ఆగమనాన్ని మనం చూపించాలి. వెలుగు కాంతులు సమకూర్చబడుచున్నవి. వేకువ చుక్క ఈ విధంగా గట్టిగా కేకలు వేయాలండి. హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే ఆగండి, పొద్దు పొడుచుటకు ఇక ఆలస్యం ఉండదు. వేకువ చుక్క కనబడిందంటే దాని అర్థం ఏంటి? ఇక ఆగండి, పొద్దు పొడుచడానికి ఇంకా ఆలస్యము లేదండి. పగటి వెలుగు వచ్చుటకు ఇక ఆలస్యం ఉండదు. అది కాబట్టి ఈ రాకడ గుర్తులు, రాకడ సమయములు, రాకడ లేఖనములు నీ కళ్ళ ముందు నెరవేర్చున్నప్పుడు నువ్వు వేకువ చుక్కలాగా లోకానికి ఉండి ఏమని నువ్వు తెలియచేయాలి? నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు శీఘ్రముగా రాబోచున్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడ కొరకు ఆగమనము చేయబోచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పలుకులు వెలుగు అతి త్వరగా వచ్చుచున్నది. వేకువ చుక్క కనపడిందంటే దాని అర్థం ఏంటి? పగటి వెలుగు అతి త్వరగా వచ్చుచున్నది.
హల్లెలూయా. గొప్ప చీకటికి ముందు మరియు ప్రభు యొక్క ఆగమనము అనే ఆకాశం నుండి పడే పిడుగు వచ్చుటకు ముందు ఉదయ నక్షత్రములు వేకువ చుక్కలు ఇప్పుడు లోకమునకు ప్రకాశించుచున్నవి, లోకమంతా మెరుగుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభు రాబోతున్న ముందుగా ఈ వేకువ చుక్కలనే దేవుని యొక్క పిల్లలు లోకమంతా ప్రకాశిస్తా ఉన్నారని, లోకమంతా ఆయన యొక్క రాకడను చాటి చెప్పుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు అనుకోవచ్చు మనం, నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నీకు 40 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నాయి. నీకేం చేశాడు దేవుడు? నీకు ఏమి చేశాడు? ఇప్పుడు మీరు చూడండి, ముసలి వాళ్ళు అయిపోతా ఉన్నారు, ముడతలు పడిపోతా ఉన్నాయి, చేతులు ముడతలు పడిపోతా ఉన్నాయి, వెంట్రుకలు ఊడిపోతా ఉన్నాయి, పళ్ళు పోతా ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 సంవత్సరములో దేవుడు నీకు ఏమి చేశాడు అని మనం అనుకుంటా ఉంటాం. అంతేకాదు, ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ యొక్క వేకు చుక్కను దేవుడు తన చేతులలో నుండి ఉఫ్ఫని ఊపి ప్రకాశించును గాక అని పలికిన నాడు ఆ వేకు చుక్క అన్నది ఏమైనది? అక్కడ ఉద్భవించిందని. దేవుడు తన నోటి మాటతోటి ఈ సృష్టి అంతటినే చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఆయన తన చేతులతోటి ఊపి వేకు చుక్క కలుగునుగా కంటే ఆ దినము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ దినము వేకు చుక్కలు చేసినప్పుడు ఎలాగైతే ప్రకాశించినదో ఇప్పటికీ అదే ప్రకాశం అది ఇచ్చుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంత ప్రకాశమానముగా ఆ దినమున్నదో నేడును అంతే రీతిగా అది ప్రకాశించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకు దేవుడు ఏం చేశాడు ఇన్ని సంవత్సరములని మనం తలస్తే, దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అదేంటో తెలుసా? మనము జ్ఞానము కలిగి అనేకులను నీతి వైపు త్రిప్పితే మనము ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాం? క్రైస్తవుడు అన్నవాడు ఏం చేస్తున్నాడు? అనేకులను నీతి వైపు త్రిప్పుదానికి ప్రయత్నం చేస్తావు. అలా త్రిప్పుతున్న ప్రతి ఒక్కరూ ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తావు. వారి వేకు చుక్కై ఉన్నారు. రాబోతున్న సూర్యుడి గురించి వేకు చుక్క సూచిస్తున్నట్లుగా, రాబోతున్న యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులుగా ఈ దినము క్రైస్తవులు ఈ భూమి మీద నిలబడి అనేకులను నీతి వైపు తిప్పుతా ఉన్నారు. అదండి మనం చేయాల్సింది. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏంటిదంట? ఆకాశం ముందు జ్యోతులను పోలిన వారై మనము ప్రకాశిస్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వేకు నక్షత్రమా, నీవు ఇప్పుడు ప్రకాశించుచున్నావు. మేము అక్కడికి చేరే వరకు వేసి ఉండుము. హల్లెలూయా. నిత్యము జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఆ వాగ్దానం కూడా మనకున్నదండి. నిత్యము జ్యోతుల వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రొద్దు పొడుచుండగా కొండగాలి వీస్తూ గుసగుస చేయుటను మనం వింటా ఉంటాం. పొద్దు పొడుస్తున్నప్పుడు కొండగాలి వీస్తా ఉంటే ఆ చల్లటి గాలి చూయని మన చెవుల నుంచి వెళుతున్నట్టుగా మనం చూస్తాం. అదేం చెప్తుందంటే, నదికి అవతల ఒక దేశం ఉన్నది. నదికి అవతల ఒక దేశం ఉన్నది. శాశ్వతముగా అది ఎంతో మధురమైనదని మనం పిలుస్తాము. ఆ దేశం ఎటువంటిదంట? శాశ్వతమైన మధురమైన దేశం. నదికి ఆవల ఉన్నది. హల్లెలూయా. యోర్దానుకు ఆవల ఉన్నది. ఏంటిది అది? కనాను దేశం. నదికి ఆవల ఉన్నది. యోర్దాను నదికి ఆవల ఏంటిది అది? దేవుడు వాగ్దానం చేసిన దేశము. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అండి. హల్లెలూయా.
దేవుని నన్ను మహిమ కలను గాక. మనం అచ్చటికి చేరుకుంటాము. ఈ బాధ అంతా ఎందుకు మనకు? మనం అచ్చటికి చేరుకోవటానికి. ఇక్కడ చూడాలి సాత్వి, ఇక్కడ చూడాలి. హల్లెలూయా, దేవుని నన్ను మహిమ కలను గాక. కాబట్టి హల్లెలూయా, ఇప్పుడు ఆ విధంగా అక్కడ ఉన్నది అని మనం ఎట్లా తెలుసుకుంటామంటే విశ్వాస పట్ట ద్వారా మాత్రమే మనం అక్కడికి చేరుకుంటాము. మీకు ఒక పట్ట అన్నదే ఉండాలండి. అదేమిటి? విశ్వాసం అనే పట్ట. ఇప్పుడు చూడండి, నువ్వు ఒక చాటికి వెళ్ళాలంటే నీకు టికెట్ అన్నది కావాలి. ఒక ఉద్యోగం రావాలంటే నీకు ఒక పట్ట అన్నది కావాలి. హల్లెలూయా. కాబట్టి నదికి ఆవల వైపున ఆనంద దేశంలోనికి మనం చేరాలంటే మనకు కూడా ఒక పట్ట అవసరమై ఉన్నది. ఆ పట్ట ఏమిటి చెప్పాలి అందరూ? ఆ పట్ట ఏమిటి? విశ్వాసం అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. విశ్వాసం అనే పట్ట. హల్లెలూయా. ఏ పట్ట కావాలి మీకు? గట్టి చెప్పాలి. ఏ పట్ట కావాలి మనకు? విశ్వాసం అనే పట్ట కావాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ కొరకు నా కొరకు వారు బంగారు గంటలు మ్రోగించినప్పుడు అక్కడున్న అక్షయులతో కలిసి జీవించడానికి ఒకరి తర్వాత ఒకరు అచ్చట ఉన్న ద్వారము గుండా లోపలికి ప్రవేశిస్తాము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ గంటలు మ్రోగినప్పుడు, బంగారు గంటలు మ్రోగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో కలిసి మనము కూడా లోపలికి ప్రవేశించడానికి ఒకరి తర్వాత ఒకరిని లైవ్ గా లోపలికి వెళ్తామండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలను గాక. కాబట్టి జ్ఞానులైన వారు అనేకులను నీతి వైపు తిప్పుదురు. అటువంటి వారు ఆకాశం ముందు ప్రకాశించు జ్యోతుల వలె వారు నిరంతరం నిలిచి ఉందురు. అదెంత గొప్ప సంగతి, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ దినము క్రైస్తవ్యం లోకమునంతటిని నీతి వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తులను అనీతి కార్యములను చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి, ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి వారిని త్రిప్పడానికి ప్రయత్నము చేస్తా ఉన్నారు. అయితే తమ కార్యములు చెడ్డవైనందున ఆ వెలుగును ద్వేషిస్తా ఉన్నారు. నీతి వైపు రావటానికి వారు ఎందుకు ఇష్టపడటం లేదంటే తమ కార్యములు మురికివైనందున, తమ కార్యములు చీకటి కార్యములైనందున వెలుగునొద్దకు వారు రాలేకపోతా ఉన్నారని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేలమన్ను అంటే ఏంటిది? ఈ దేహం. నేలమన్ను ఏంటిది? ఈ దేహం చెడిపోయి ఈ చిన్న క్షేత దేహము తిరిగి మన్నులోనికి వెళ్ళును. చిన్న దేహం ఏమవుతుంది? క్షయత కలిగినది. ఇది తిరిగి ఒక దినాన మన్నులోనికి వెళ్ళును. చర్మపు పురుగులు దానిని తినివేయును. మన శరీరంలో నుంచే ఏమొస్తాయి? చర్మపు పురుగులని పుట్టుకొచ్చి మన శరీరాన్ని తింటాయి. హల్లెలూయా. అయితే నాలో ఉన్న సమస్తముతో నేను లేచి ప్రభువు మహిమ కొరకు ప్రకాశింపనిమ్ము. ఆమేన్. యొక్క నేలమన్ను చెడిపోయి చనిపోయి పురుగులు బట్టి తినేసినా కానీ ఒక దినాన మనం ఏం చేస్తామంట? మనలో ఉన్న సమస్తముతో లేచి ప్రభువును మహిమపరుస్తాము. ఆమేన్. ప్రతి భారమును పక్కన పెట్టుము. అందును బట్టి మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచినాడని రుజువు చేయు నిమిత్తము సువార్త ప్రకటించడం ద్వారా, రోగులను స్వస్థపరచడం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తులను మహిమను ప్రవహింపచేయుము. ఒక క్రైస్తవుడిగా, ఒక వెలుగుగా, ఒక వేకో చుక్కగా నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించుట ద్వారా యేసుక్రీస్తు తిరిగి లేచినాడని రుజువు చేయాలి మనము. హల్లెలూయా. రోగులను స్వస్థపరచడం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తులను మహిమను మనం రుజువుపరచాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, దానియేలు నీవు ఈ మాటను మరుగు చేసి అంతకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలు దిశలు సంచరించినందున అధిక తెలివి
అయ్యున్నది. కాబట్టి చివరి దినములకు దీన్ని ముద్రించుము. నీతిమంతులుగా అనేకులు ఎందరైతే తృప్తులు వారందరూ ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ చివరి దినములందు తమ దేవుణ్ణి ఎరిగిన వాడు, ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట, తమ దేవుణ్ణి ఎరిగిన వాడు సూరకార్యములు చేయుదురు. హల్లెలూయా. సూరకార్యములు అంటే ఏంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నమ్మిన వారిని ఈ క్రియలు వెంబడించును. హల్లెలూయా. రోగులను స్వస్థపరిచేది, దెయ్యములను వెళ్ళగొట్టేదారు. ఇంకా పాములను ఎత్తి పట్టుకుందరు. విషాహారం ఏది తినని వారికి ఏమీ హాని చేయదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఎన్నో వాగ్దానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాటిని నమ్మాలి. అవి ఇప్పటికీ మనకు వర్తిస్తాయి. ఏదో ఆది అపోస్తలుల కాలానికి మాత్రమే కాదు. నువ్వు నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు వెంబడించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం సూరకార్యములు జరిగించాలి. చివరి దినములలో తమ దేవుడు ఎరిగిన వారు సూరకార్యములు జరిగించెదరు. ఈ సమయము ప్రపంచమంతా మళ్ళీ విశ్వాసము ద్వారా సూరకార్యములు జరగవలసి ఉన్నది. కాబట్టి ఎందరో గొప్ప గొప్ప పాస్టర్లు ఈ దినాన లేచి ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, మహిమలు చేస్తా ఉన్నారు. కానీ అలాగనే ఇంకేం జరుగుతున్నది? దొంగ యొక్క ఆ కార్యములు కూడా ఈ దినము ఎక్కువై ఉన్నాయి. మోసే నిజమైన స్వస్థత కార్యములు చేసి ఉన్నాడు. నిజమైన దేవుని కార్యములను చేసి ఉన్నాడు. అట్లనే ఎంబ్రేల్ అనే వారు సేమ్ మోసే చేసినటువంటి కార్యములని వారు కూడా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినము కూడా దేవుని ఆత్మతోటి నింపబడి నిజమైన కార్యములు చేస్తున్నటువంటి తన సేవకులు ఉన్నారు. అలాగనే మళ్ళీ అబద్ధపు కార్యములు జరిగిస్తున్న వారు కూడా లోకంలో ఎంతో మంది ఉన్నట్టు మనం చూస్తాము. వారు ఊరికి ఇట్లా పట్టుకుంటే దోషపడేస్తా ఉంటారు. కానీ ఎల్లప్పుడూ దేవుని కార్యములు ఆ విధంగా ఉండవండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రవక్త బ్రహ్నాం గారు ఆ రోజులలో ఏ టీవీలు పెద్దగా లేవు, ఏ ఫోన్లు ఏమీ లేవు. ఆయన మెసేజ్ అంతా ఇచ్చిన తర్వాత రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగా కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వారి ముఖాన్ని ఎన్నడే కానీ ఆయన చూసి ఉండలేదు. వారి పేర్లు ఏమిటి, వారి ఊర్లు ఏమిటి, వారి యొక్క రోగం ఏంటో కూడా అతనికి ఏమాత్రమో తెలియదు ముందుగా. కానీ ఆ యొక్క బలిపీఠం మీద నిలబడి, ఓ స్త్రీ, పలాని రానమ్మవు, నువ్వు పలాని ఏరియా నుండి నువ్వు వచ్చి ఉన్నావు, నీకు పలాని రోగం ఉన్నది, అది నిజమైన ఎడల నువ్వు ఇక్కడికి నడిచిరా. దేవుడు ఆ విధంగా వాడుకున్నాడండి. ఆయన ఊరు పేరు, మనిషి పేరు, రోగం కూడా ఏంటో తెలియజేయబడతా ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసి స్వస్థపడే వెళ్ళిపోతానేమో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత పలాని పురుషుడు, పలాని వ్యక్తి, అతని పేరు, అతను ఎక్కడి నుంచి వచ్చిండు, అతను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే, వేరే వాళ్ళ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కొరకు కాదని కూడా ఆయన క్లియర్ గా చెప్పేవాడు. అంటే దేవుని ఆత్మ అట్టి రీతి కూడా అతి నిజమైన ఆత్మ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ పట్టుకొని కింద పడేయటం, ఇదో గిరగిరలాటం అటువంటిది కాదండి. అట్టి పనులు పంచిపెట్టడం, యాపిల్ పనులు పంచిపెట్టే కడుపులు రావడము కాదండి. అవన్నీ కూడా ఏమైనవి మోసకరమైనటువంటి క్రియలుగా మనకు కనపడతా ఉన్నాయి. అటువంటిది కాదండి. నీకు పలాని రోగం ఉంది, నువ్వు పలాని చోటు నుంచి వచ్చిన పలాని పేరు నీది,
అది నిజమైన ఎడల చేతిని పైకెత్తుము, వచ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రపంచం యొక్క గొప్ప కూడా ఈ దినము జరుగుతా ఉన్నాయి. కుంటి వారు గుడ్డి వారు చూస్తా ఉన్నారు, కుంటి వారు నడుస్తా ఉన్నారు, సకల జీవన విధానాలు గల జనులు లోనికి వస్తా ఉన్నారు, దేవుని యొక్క మందిరంలోనికి వస్తా ఉన్నారండి. వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. కేవలం బీదవారు పిచ్చగాలు మాత్రమే కాదండి, ఈ దినం గొప్ప గొప్ప కోటీశ్వరులు కూడా ప్రభువును తెలుసుకొని ఆయన వైపు వస్తున్నటువంటి దినాలుగా ఈ దినం మనం ఉన్నాం. ఎందుకంటే దేవుడు అంత అద్భుతంగా ఆశ్చర్యంగా తన కార్యములు జరిగిస్తా ఉన్నాడండి. దేవుడు తన వస్త్రమును తీసుకొని వారిని ప్రతి ఒక్కరి మీద పెట్టుచు పెళ్లి విందుకు వారిని ఆహ్వానించుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? తన యొక్క వస్త్రమును తీసి వారి భుజం మీద వేసి ప్రతి ఒక్కరిని కూడా పెళ్లి విందుకు ఆహ్వానిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన గొప్ప ప్రధాన యాజకుడకు మెల్కీషెదెకు ఒక దినాన వచ్చును. మహిమకరమైన ఆ దినములలో ఒక దినాన మనము దేవుని రాజ్యములో ఆయనతో కలిసి మళ్ళీ కొత్తగా ప్రభు రాత్రి భోజన సంస్కారమును మనం పూజించదము. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయన కలుసుకున్నప్పుడు ఆ గొప్ప పెళ్లి విందులో మనం మళ్ళీ ఏం చేస్తాం? ఆయనతోటి ప్రభు రాత్రి భోజనాన్ని తీసుకుంటాం. మళ్ళీ ప్రభు యొక్క రొట్టె మరియు ద్రాక్ష రసాన్ని మనము ఆయనతో తీసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ఆ రాజ్యములో నేడుండుటకు ఈ దినము మనము ఆనందంగా ఉన్నాము. ఒక గొప్ప దినాన, ఒక అద్భుతమైన దినాన సమయం అనేది ఇక ముగించబడిపోతా ఉంటుంది. ఆ దినం వచ్చినప్పుడు ఏమైపోతుంది? సమయం అన్నది ముగించబడుతుందండి. మనం నిత్యత్వంలో నుండి వచ్చి తిని మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం? నిత్యత్వంలో నుండి మనము వచ్చామని. ప్రపంచం అనేది లేనప్పుడే మనము ఉన్నాము అట్టట అని మనం అనుకుంటామేమో. ప్రపంచం లేనప్పుడే మనము ఉన్నామండి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభు చెప్తుంది, వాక్యం మనకు చెప్తున్నది, జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో మీరు ఏర్పరచబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నరుని తన స్వరూపమందు సృజించెను. మనము ఈ భూమికి జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూశాడంట. అప్పుడే ఆయన మనల్ని ఎన్నుకొని రక్షణలోనికి నడిపించాడంట. దేవుని మహిమ కలుగును గాక. నక్షత్రములు ఆనంద ధ్వనులు చేశాను. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఉదయ నక్షత్రములు ఆనంద ధ్వనులు చేశాడు. ఆ ఉదయ నక్షత్రంలో ఎవరో కాదు కానీ మనమే. హల్లెలూయా. ఎందరైతే నీతి వైపు మనసును తిప్పుతారో వారందరూ ఎవరు? ఉదయ నక్షత్రమును పోలిన వారు, వేకువ చుక్కను పోలిన వారు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద మన గుడారం లేదా మన నివాసము అది నశించిపోయినా మనం ఒక దినాన ప్రకాశించుకుంటూ ఆనంద ధ్వనులు మనము చేస్తాము. ఆమేన్, హల్లెలూయా. మరియు రాజైన మెల్కీషెదెకు దేవుని యొక్క నీతి యందు వచ్చి మనం తిరిగి విమోచించి దేవుని యందుకు తెచ్చుటకు మరియు తరతరములు శాశ్వతంగా ప్రకాశించుటకు తన ప్రాణమును మన కొరకు పెట్టాను. అదండి మెల్కీషెదెకు అబ్రహామును కలుసుకుని ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అదే వ్యక్తి భూమి మీద మళ్ళీ అవతరించి మనల్ని విమోచించి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు యోబుతో అంటా ఉండు, జగత్తుకు పునాది వేసేటప్పుడు నీవు ఎచ్చట ఉంటివి. ఓ యోబు, జగత్తుకు పునాది వేసేటప్పుడు నీవు ఎచ్చట ఉంటివి. అవి దేనితో కట్టబడినవో తేల్చి చెప్పుము. ఈ యొక్క భూమికి పునాదులు దేనితో కట్టబడినవో నువ్వు చెప్పు. అవి దేని మీద నిలబడి ఉన్నవో నాకు చెప్పుము అని ప్రభువు యోబును అడిగినట్టుగా మనం చూస్తా ఉంటాం. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, ఒక మనిషి వల్ల నేను నీతో మాట్లాడుచున్నాను,
అని యోబుతో అన్నప్పుడు యోబు చచ్చిన వాడి వలె ముఖము నేల మీద వేసుకొనెను. అతడు దేవుని ఎదుట నిలవలేకపోయాను. దేవుడు అక్కడ ఉండెను, నీవు అచ్చటే ఉంటివి. లోకానికి పునాదులు వేసినప్పుడు నీవు నేను ఎచ్చటున్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు సర్వకాలం నుంచే ఉన్నవాడు. కాబట్టి ఆ పాత నిబంధన ప్రవక్తల ద్వారా ఈ మహిమ గల సువార్త ప్రవశించబడి ఉన్నది. ఈ మహిమ గల సువార్త అంతా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవశించబడి ఉన్నదండి. కాలములు కూడా అది ప్రయాణించి ఇప్పటికి వచ్చినది. ఎన్నో కాలములు కూడా ఇప్పుడు 2025 సంవత్సరాలు ఈ కాలం అంతటి కూడా ప్రయాణించి వస్తూనే ఉన్నది. ఆ దినము చూడు, ఈ దినము అది ఇచ్చట ఉన్నది. ఈ దినము ఏమున్నది? వాక్యం అన్నది ఈ దినము ఉన్నదండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ దినము ఇచ్చట ఉన్నది. అనాది కాలం నుంచే వాక్యము ప్రవచింపబడి ఉన్నది. 2025 సంవత్సరం నుండి కాలములు గుండా ప్రవహించుకుంటూ ఇప్పటికే మన మధ్యకు వచ్చి ఉన్నది. అది లోకాన్ని ఊడ్చివేసినది. వాక్యం ఏం చేసిందంట? లోకాన్నే ఊడ్చివేసిందండి. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు సువార్తను తీసివేయాలనుకున్నారు. అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు కాలం నుంచి కూడా చాలా మంది ఆ యొక్క దాన్ని వ్యతిరేకత తీసివేయాలనుకున్నారు. కానీ సద్దుకాయల వల్ల కానీ, శాస్త్రుల కానీ, పరిశీలన కానీ, హెరోదీల వల్ల కానీ, రాజుల వల్ల వారి తరము కాలేదండి. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి తిరిగి పరిశుద్ధాత్మల సంఘములకు వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా అధికారులు, మత పెద్దలు వారందరూ కూడా దాన్ని అణిచివేయాలని, ఆర్పివేయాలని వారు చూశారు. కానీ అది అంతకంతకు ఏమైనది? రగిలిపోతానే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త చెప్తా ఉన్నాడు, దానిని తీసివేయాలని అనేకులు అనుకున్నారు. గాలులు బాగా వీచుచున్న రోజున అడవిలో ఎండిన చెట్లకు అంటుకున్న మంటలను ఆర్పివేయాలని ప్రయత్నించుట ఎంత అవివేకము. 7 ప్రవక్త చెప్తా ఉన్నాడు చూడండి, ఒక ఉదాహరణ. గాలులు బాగా వీస్తున్న రోజున అడవిలో ఎండిన చెట్లకు అంటుకొనిన మంటను ఆర్పివేయాలని చూస్తే అది ఆరుతుందా? హల్లెలూయా. దానిని నీవు చేయజాలవు. ఆ విధంగా ఉన్నది సువార్త. హల్లెలూయా. అది ఎలా అవుతుందంట? ఒక చోట నువ్వు మంటను ఆర్పేయాలంటే ఇంకొక చోట అది ఉధృతంగా పుడుతూనే ఉన్నది. నీవు ఒక ప్రకటనలను ఒకవేళ చంపివేసి ఆర్పివేయాలను అనుకున్నావేమో, కానీ ఈ దినం ఏమైనది? లక్షల మంట హృదయంలో రగిలించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాన్ని నీవు ఆర్పివేయాలని ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకా ఎక్కువగా గాలుల వలన వ్యాపించును. దానిని మరేం చేయలేమని. అడవిలో ఎండిన నేలకు ఎండిన ఆకులకు అంటుకున్న దాన్ని నువ్వు ఆర్పటానికి వీలే లేదని అది ఇంకా మొన్న కాలిపోని కొన్ని లక్షల ఎకరాలు ఏమైనది? ఆ గాలుల వలన మొత్తం అంటుకొని పోయిందని మనం చూసాం. పెద్ద పెద్ద సినిమా స్టార్లు, పెద్ద పెద్ద ధనవంతుల ఇల్లు కూడా ఏమైపోయినవి? కాలి బుగ్గి బూడిదైపోయినట్టుగా మనం చూస్తాం. మరి వాళ్ళకి డబ్బు లేదా, వాళ్ళకి ధనం లేదా, వాళ్ళకి టెక్నాలజీ లేదా ఆర్పివేయడానికి? ఆ విధంగా సువార్త ఉన్నదండి. కాలంలో గుండా ప్రవహించుకుంటూ వచ్చి మన దగ్గరికి వచ్చి ఉన్నది. ఇంకా కాలంలో గుండా ప్రవహించి ఆ చివరి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన చివరి గొర్రెపిల్ల రక్షణలోనికి వచ్చేంత వరకు ఈ మంట ఆరిపోదండి. ఎవరు చల్లార్చ లేడండి. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిన అగ్ని వంటి మాట. ఆ మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. సర్వలోకమును పిలిచి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. భూదిగంతం వరకు ఈ సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి సర్వలోకమునకు ఈ సువార్త ప్రకటించబడి ముగిసినప్పుడు ఈ మంట ఆరిపోతుంది. కానీ అప్పటి వరకు ఏ మునగాడు దీన్ని ఆర్పడానికి వీలు లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేడు సంఘములకు కావలసిందల్లా అదేనండి.
ఇలాంటి మంటే ఈ దినాన సంఘానికి కావాలి. పెంతుకొస్తు దినాన వీసిన అదే బలమైన గాలి మరొకసారి వీచినట్లు చేయుట. ఆ దినం ఏమైనది? పెంతుకొస్తు దినాన వాళ్ళు కూడిన ఇంటి మీద ఏమున్నది? బలమైన గాలి వీచి ఏమైనది? అగ్ని నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ వారిని దిగినట్టుగా ఈ దినాన కూడా సంఘానికి కావలసినది అదే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. విశ్వాసం అన్నది తిరిగి మరలా తీసినట్లు చేయుట. వారి విశ్వాసం ద్వారా ఆ యొక్క మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. అదే విధంగా మనము విశ్వాసం అన్నది తిరిగి మరలా మన మీద వీచినట్లుగా చేయుట. అది ఎందుకనగా ప్రభు యేసుక్రీస్తు తన యొక్క మహిమ గల రాకడ యందు చేరుకున్నట్టుకు ఆ గాలి మళ్ళీ వీచుట అవసరమై ఉన్నది. ఆ గాలి మళ్ళీ మనకు కావాలంట. ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలగా విభాగించబడే అవసరం మళ్ళీ మనకు ఉన్నదండి. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మనే ముద్ర కంపల్సరిగా కావలసిన అవసరము ఉన్నదండి. అది లేకుంటే నీవు రాకడలో ఎత్తబడలేవు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి జరుగుతున్న సూచనల వైపు చూడండి, అద్భుతముల వైపు చూడండి, మర్మయుక్తమైన సంగతుల వైపు మీరు చూడండి. అక్కడక్కడ భూకంపములు జరుగుతున్నాయి, ఆటుపోటు తరంగాలు తీరాన్ని ధ్వంసం చేస్తా ఉన్నాయి, సునామీలు వస్తా ఉన్నాయి. ఏ విధంగా జరుగునని యేసు చెప్పారో మరి ఆ విధంగా ఈ దినము జరుగుతా ఉన్నాయి. మనుషుల యొక్క గుండెలు భయంతో పగిలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తున్నవే? ప్రకాశించు వేకువ చుక్కల్లాగా ఈ దినం మనం ఉండాలి. సూర్యుడు, నీతి సూర్యుడు అనే యేసుక్రీస్తు ఉదయించబోతా ఉన్నాడంటే రెండవ రాకడ రాబోతున్నదని మనం ప్రకటించాలి. భయం, ఎవరు మొదటిగా అనుభవములు విసురుతారో, ఏమి జరుగుతుందో, కొన్ని గంటలు ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఎందుకని? విమానములోని అనుభవం పడక మునిపే మనము దేవుని సన్నిధిలో ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. మన హైదరాబాద్ నుంచి ఇంకా ఎన్నో ప్రాంతంలో ఏం చేశారో అనుభవం పడితే ఏ విధంగా మనము తప్పించుకోవాలనే డ్రిల్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? భయం. దాని అర్థం ఏంటి? భయం. ఎవరు మొదటి అనుభవం విసురుతారో, ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి పడితే దాని ప్రభావం అంట రాజమండ్రి వరకు దాని ప్రభావం ఉంటుందంట. అంటే 2 బాంబులు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తే ఏమైపోతుంది? భారతదేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. గొప్ప హీట్ పుడుతుంది దానికి. మెయిన్ ముఖ్యం గొప్ప హీటు, అగ్ని. దానివల్ల ఏ శరీరం తప్పించుకోవడానికి వీలు లేదు. అంతటి గొప్ప భయంకరమైన బాంబులు ఈ దినము మనము కలిగి ఉన్నాం. కానీ అవి జరగక మునిపే ప్రభు సన్నిధిలోనికి మనము ఎత్తబడదము. ఆమేన్, హల్లెలూయా. అదేమగును? కేవలం శరీరం అనే వస్త్రం మనం జార విడుచుడు తప్ప మనము దానిని విడిచెదము. మనం ఏం చేస్తున్నాము? శరీరం అనే వస్త్రాన్ని మనము జార విడుస్తాం. లేచి మనం నిత్య బహుమానాన్ని చేరేదము. ఆకాశ మార్గాన దాన్ని చేరుకునే క్రమంలో వీడుకోలు మధురమైన ప్రార్థన గడిగా ఉంటావు. మనం పైకి వెళ్ళిపోతాం. వీడుకోలనే ఈ భూమిని విడిచి మధ్యాకాశంలోనికి మనం వెళ్ళబోతాం. వేకువ చుక్క ఎవరు చూపిస్తుంది? రాబోయే నీతి సూర్యుని చూపిస్తుంది. ఇప్పుడే ఆ వేకువ చుక్క ఏవైతే వెలుగుతుంటుంది, ఆ యొక్క నీతి సూర్యుని యొక్క వెలుగును తీసుకొని మరీ ప్రకాశవంతంగా అది చూపిస్తా ఉంటుంది. దాన్ని చూసి ప్రజలు ఏం చేస్తారు? తెల్లవారుజాము అవుతున్నది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడిగా నీవు నేను ఉన్నామంటే దేవుని యొక్క వెలుగును మనలో నుండి ప్రసరింప చేయాలి. మనం చదువుతున్న పత్రికలుగా మనం ఉండాలి. దాన్ని చూసి మిగతా ప్రజలు యేసుక్రీస్తు రాబోతున్నాడు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యొక్క దేవుని పిల్లలని మనల్ని చూసి వారు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది ముగిసిపోవును, మనం మన ఇంటికి వెళ్ళేదాము. ఎప్పుడైతే రాకడ జరిగిందో మనం ఏం చేస్తా ఉన్నామో, ఇక కాలం అన్నదే ముగిసిపోతుంది, మనం ఇంటికి
వెళ్ళదము. ఆ పాత దేహం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళదము. వాడవారు నీటి కిరీటములకై అక్కడ దూరాన మార్పు చెందదము. ముసలి పురుషుడు స్త్రీ నుండి నూతనమైన ఒక యవ్వన స్త్రీ పురుషునిగా మనం మారేదము. నిత్యము జీవించుటకై ఏం జరుగుతుందంట? ముసలి పురుషుడు ముసలి స్త్రీ నుండి నూతనమైన ఒక యవ్వన స్త్రీ పురుషునిగా మనము మారుతాము. హల్లెలూయా. నిత్యము జీవించటానికి. ఆమేన్. హల్లెలూయా. అలాగే సర్వోన్నత స్థలము దేవునికి మహిమ మన మధ్య ఆయన గొప్ప కార్యం జరిగించను అని పాడుటకై మార్పు చెందదము. చూడండి ఏంటిదంట? మనం మార్పు చెంది ఏం పాడతామంట? సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ మన మధ్య ఆయన గొప్ప కార్యములు జరిగించనని పాడుటకు మనం మార్పు చెందదాం. నేడు మనం యాత్రలో ఉండగా ప్రతి ఒక్కరి చేతిలో దేవుని శక్తి ద్వారా రుజువు చేయబడతా ఉన్నది. కావున మనం చుట్టూ చూసి ఎక్కడ ఉన్నామనే దానిని చూద్దాము. అదండి, మనం చుట్టూ చూసి లోకాన్ని మనం ఎక్కడ ఉన్నాం. హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురించుటను చూడుము. అంజూరపు చెట్టు అంటే ఏంటిది? యూదులు, ఇశ్రాయేలు దేశం. అది ఎంతో అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేశములు చిగురించుటను చూడు. ఇంకా మిగతా దేశాలన్నీ ఎంతో అభివృద్ధిలోనికి ఇదనమో వచ్చి ఉన్నాయి. పరిశుద్ధాత్మ సంఘమును చిగురింపజేయడం చూడు. ఈ దినం పరిశుద్ధాత్మ కూడా ప్రతి చిన్న సంఘం పెద్ద సంఘం వరకు తన గుప్పెట్లో ఉంచుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మ కదలికలు ఎక్కువ అయినట్టు మనము చూస్తా ఉన్నాం. పెంతుకొస్తూ తిరిగి వచ్చుటను మరలా అవి సూచనలు, అద్భుతములు జరుగుటను మనము ఈ దినము చూస్తా ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి నేను ఆయన చూడగోరుచున్నాను. మనం ఏం చేస్తాము? ఈ దినము ఆయనను చూడగోరాలనుకుంటున్నామని, ఆయన ముఖమును మనము చూడగోరాలనుకుంటున్నాము. ఆయన యొక్క రక్షించు కృప నిమిత్తము పొందుటకు మనం అక్కడ ఉండేదము. మహిమ గల ఆ పురవీధులలో నేను నా స్వరం ఎత్తి పాడగోరుచున్నాను. హల్లెలూయా. చింతలన్నీ మరచి తుదకు గృహము చేరి నిత్యము ఆనందించుటకు నేను ఈ దేశముల గుండా ప్రయాణించుచు పాడుచున్నాను. కలవరి తట్టు సింధూర రక్త ప్రవాహం వైపు ఆ ఆత్మలను మనము చూపుతా ఉన్నాము. బయట నుండి లోపలికి ఆ బాణములు నా ఆత్మను పొడుచుచున్నవి కానీ నా ప్రభువే వాటన్నిటిని నన్ను నడిపించుచున్నాడు. బయట నుంచి నీకు ఎన్ని బాణములను కానీ ప్రభు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన ద్వారా నాకు నిశ్చయంగా విజయం ఉన్నది అని ఈ దినం మనం పాట పాడుకోవాలండి. హల్లెలూయా. ఆయన యొక్క రక్షించు కృప నిమిత్తము పాడుటకు మనం అక్కడ ఉండేదము. మహిమ కలిగిన పురవీధులలో నేను నా స్వరం ఎత్తి పాడగోలుచున్నాను. చింతలన్నీ మరచి తుదకు గృహము చేరి నిత్యము ఆనందించుటకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది మిమ్మల్ని మంచిగా ఉన్నట్టు చేయటం లేదా? ఆ విధంగా పైకి పోతే ఈ విధంగా చేస్తే మనం మంచిగా ఉన్నట్టుగా చేయటం లేదా? మీ అందరి చక్కగా చేస్తున్నట్లు అది మంచిగా అనిపించుతున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం మన గృహములకు తిరిగి వెళ్ళుచుండగా ప్రార్థనతో మనం వెళ్దామండి. అంటే మన గృహాలకు మనం తిరిగి వెళ్ళుచుండగా మనం ప్రార్థనతో వెళ్దాం. ఇప్పుడు మనం ఎప్పుడు విడిగా పాడుకున్నటువంటి ఆ యొక్క మంచి మంచి పాటలను మనం పాడుకుంటూ మనము ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని విడిచి ఇంటికి వెళ్ళాలండి. హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రార్థన చెప్తారు, యేసు నామమును నీతో తీసుకొని పోము. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం తీసుకొని పోవాలంట? యేసు నామాన్ని నీవు తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. వేదనతో దుఃఖముతో నిండిన వాడ అది నీకు సంతోషమును ఆదరణను ఇచ్చును. యేసు నామమును అయితే తీసుకొని పోతే నీకేమొస్తుంది? హల్లెలూయా. అది నీకు సంతోషమును ఆదరణను ఇచ్చును. నీవు ఎచ్చటికి వెళ్ళినో దాన్ని తీసుకొని పోము. ప్రశస్తమైన నామము, ఎంతో మధురమైన నామము, భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. అది యేసు నామం అంటే ఏంటిదట? భూలోక నిరీక్షణ, పరలోక ఆనందం. అది అవును, ప్రశస్త నామము, ఎంతో మధురము, ఈ భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. యేసు నామమున ప్రతి మోకాలు వంగాల్సిందేనండి. ఆయన పాదముల చెంత సాగిల పడుడి.
పరలోకమందు రాజుల రాజును కిరీటమును ముందు మనకు ధరింపచేతుము. పరలోకమందు మనందరం కలిసి ప్రభుకి ఏం చేస్తామంట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అనే కిరీటం మనము ధరింపజేస్తామని. మన ప్రయాణం ముగించినప్పుడు పరిశ్రస్తమైన నామము, ఓ ఎంతో మధురము, భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము అనే పాటను మనం పాడుకుంటూ మన జీవితాలను మనము ముగించాలండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆయన నామాన్ని తీసుకొని వెళ్ళాలి. వేదనతో నిండిన వాడ, శోధనను నీవు చుట్టుముట్టినప్పుడు ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును గట్టిగా మనం పిలుచుకోవాలంట. ప్రవక్త చెప్తా ఉంది ఏంటిదంట? యేసు నామమును నీతో తీసుకొని పొమ్ము, ప్రతి శత్రువు నుండి అది నీకు ధ్వజమును ఇచ్చును. ప్రతి శత్రువు నుండి ఏమొస్తుందంట? యేసు నామము ఒక ధ్వజముగా నిలబడతా ఉన్నాయి. సోదరుడు నిన్ను చుట్టుముట్టినప్పుడు ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును పీల్చుకొనుము. ఆమేన్. హల్లెలూయా. ఓ ఎంతో ప్రశస్తమైన మధురమైన నామం అండి. దేవుని నామని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ లోకంలో ఒక వెలుగుగా మనం ఉన్నాం. వేకు చుక్కగా మనం ఉంది. రాబోయే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడని లోకానికి తెలియజేయవలసిన అవసరం ఈ దినం మనకి ఎంతైనా ఉన్నది అని వేకు చుక్క పాఠం మనకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మహిమను మనం ఆయన ప్రకాశింపజేసుకున్నాం. అదే మనం చదువుకున్నట్టుగా ఏం చదువుకున్నాం మనము? మొదటగా ఏం చదువుకున్నాం మనము? వాక్యం ఏం చదువుకున్నాం? తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. కాబట్టి వెలుగుచ్చు దీపమైనటువంటి ఈ వాక్యమందు మనం లక్ష్యం ఉంచితే మనకు మేలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల్ల ఉంచినట్టే ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్టే ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన అయిపోయిన చేసుకుందాం. అందరం కూడా మోకాలు ఉంచుతాం. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి, సర్వశక్తిమంతుడా ఆయనను బట్టి, ఆయన యొక్క పరిశుద్ధ అభిషేకమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఎందుకనగా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి జీవించుచు, నిత్యము జీవించుచు మేము ఒప్పుకొనిన దాని మీద విజ్ఞాపన చేయుచున్నందుకు ఆయన యొక్క స్వస్థపరచు శక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఎందుకంటే అది మమ్మల్ని మండుచున్న సాధనములుగాను నిప్పు కణములుగాను చేసినది. ప్రభువా, అది మమ్మల్ని సమాధుల నుండి తీసుకొని తిరిగి లేపి మా బలమును తిరిగి పునరుద్ధరించి మాకు శక్తిని ఇచ్చినది. తద్వారా మేము బయటికి వెళ్ళి ఈ చీకటిలో ప్రకాశించినట్లు చేసినది. ఇందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. తండ్రి, రక్షింపబడిన ప్రతి ఒక్కరి దీవెన నిమిత్తము మేము ప్రార్థించుచున్నాము. రక్షింపబడిన వారందరినీ దీవించండి తండ్రి, దానిని అనుగ్రహించండి. రోగులందరినీ స్వస్థపరచండి, మహిమ పొందండి ప్రభువా. ఈ చిన్న గుడారం, ఈ చిన్న మందిరమును మీరు దీవించండి, జనులను దీవించండి అయా. ఇక్కడున్న పాస్టర్ గారిని దీవించండి ప్రభువా. ఇక్కడున్న డికాలను పెద్దలను దీవించండి ప్రభువా. ఇక్కడున్న చిన్నపిల్లల్ని పెద్దలకు అందరిని దీవించండి ప్రభువా. తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాము నాయన. నీ స్వస్థపరచు చేతులను మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ అపవాది లోపలికి ప్రవేశించి చిన్న చిన్న మనస్పర్ధలు కలగజేసినడలా ప్రభువా, ఇప్పుడు వెంటనే వాటి నుండి గిలాదు గుగ్గిలముతో బాగు చేయండి ప్రభువా. దాన్ని ప్రసాదించండి. మా అందరి మీద అభిషేక తైలమును పోయండి. ఆత్మలో మాధుర్యముగా, హృదయమందు దీనులుగా మేముండులాగున చేయండి ప్రభు. అయిన యేసు యొక్క అడుగు జాడల యందు మేము నడుచుదుముగాక. భౌతిక కార్యములు వారికి జరిగించినందున వారు రోగులయ్యారు కనుక యేసు రక్తమును వారికి అన్వయించుటకు దేవుని దూత వారి ప్రక్కన ఇప్పుడు నిలబడి ఉండునుగాక. దయచేయండి నా తండ్రి, రోగులందరినీ స్వస్థపరచండి ప్రభువా.
సుదూరాన పొలములో ఉన్న వారి యొక్క గొప్ప అక్కరను చూసి నిమిత్తము ప్రభువా మాకు సహాయము చేయండి. ఇది గొప్ప అక్కర గల దినము ప్రభువా. లక్షలాది మంది చనిపోతున్నారు నాయన. లక్షల మంది అన్యజనులు నేడు క్రీస్తుని ఎరగకుండానే చనిపోతున్నారు ప్రభువా. ప్రేమైన దేవా మాకు సహాయం చేయండి. మా అందరినీ దీవించండి తండ్రి. మరియు నీతో కలిసి సింహాసనం ముందు కూర్చుండుటకు, క్రీస్తు యేసునందు పరలోక స్థలం ముందు కూర్చుండుటకు ప్రభువా మమ్మల్ని ఈ భూమి మీద నుండి ఒక దినాన లేవనెత్తుము తండ్రి. దానిని అనుగ్రహించండి. ఆ సమయం వచ్చేంత వరకు మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను బలవంతులుగాను ఉంచండి. ఎందుకంటే ఈ మనవులన్నీ కూడా మేము యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని రక్షించండి ప్రభు. మా అవసరమును తీర్చండి. నీ మహిమైశ్వర్యం నుండి పట్టజాలని విస్తారమైన నీ దీవెనలు కుమ్మరించండి. ఇక్కడ నీ పిల్లలు ప్రభు అయా వారు ప్రార్థన చేయించుండగా ప్రతి ప్రార్థన మీరు జవాబు దయచేయండి. ఈ లోకానికి మేము వెలుగుము, వేకు చుక్కమై ప్రభా ఉప్పుమైన తండ్రి అనేక కుటుంబాలకు మేలుకరంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తులకు ఇదన మమ్మల్ని మలచండి. నీతిమంతులుగా నీతి వైపు ఎందరినైతే మేము త్రిప్పినాయన ఆకాశమందు జ్యోతులను కోరిన వారి నిలబడులాగా ప్రకాశించులాగా ఇక్కడున్న వారందరినీ దయచేయండి. ఈ దినము ప్రభువా నేను ఒక వేకువ చుక్కను, నిజమైన వేకువ చుక్క నేను అయినట్లయితే రాబోతున్న సూర్యుడి గురించి నేను ముందుగా ప్రకటిస్తా. ఆ భారాన్ని మా హృదయంలో ఉంచుకొని ఈ మందిరమును విడిచి నాయన మేము బయటికి వెళ్ళి అనేకులను నీతిమంతుల వైపు తిప్పి, నీతి వైపు తిప్పి ఆకాశమందు జ్యోతుల వల్ల ప్రకాశించలాగున సహాయము చేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తా ఉన్న తండ్రి, వారి వారి కుటుంబముల చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని దూతలను కాపులా ఉంచి గొప్పగా సమృద్ధిగా నీ కుడి చేతి నుండి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించాలని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, సమాధానము యేసుక్రీస్తు వారి ద్వారా నిరంతరము ఇక్కడున్న వారికి, ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై నుండి నడిపించబడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్స్, వందనాలు సిస్టర్స్. ఒకరినొకరు విష్ చేసుకోండి. భోజనాలు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. భోజనాలను అమ్మగారు సిస్టర్ రాణి సిస్టర్ వాళ్ళు అరేంజ్ చేసి ఉన్నారు. కాబట్టి అందరం కూడా తిని తృప్తిపడి అప్పుడు ఇంటికి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పోయిన ఆదివారం మనము ప్రభురాత్రి భోజనం చేద్దాం అనుకున్నాం. కానీ ఆ దినము నాకు హెల్త్ బాలేక అది ఆ విధంగా ఆగిపోయినది. చివరి ఆదివారం ఏ రోజు వస్తుందో ఆ ఆదివారం నైట్ మనం తప్పకుండా ప్రభురాత్రి భోజనాన్ని చేస్తాం. అది గుర్తుపెట్టుకొని సిద్ధపడి ఉండాలి. చివరి ఆదివారం నైట్ గుర్తుపెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ.